ఈ మధ్య ఆటిజం కేసులు చాలా పెరిగిపోతున్నాయండి పిల్లల్లో. మీరు కూడా మీ చుట్టుపక్కల అబ్జర్వ్ చేసి చూడండి. ఆటిజం అంటే మరేం కాదండి, మందబుద్ధి. ఏఎస్డి అంటారనమాట దీన్ని. అంటే నరాలకు సంబంధించి ఒక రకమైన వ్యాధి. అంటే ఎదుగుదలలో లోపాలను ముందే గుర్తించేసి, అంటే చిన్న వయసులోనే ప్రీ స్కూల్ ఏజ్‌లోనే అంటే 5, 6, 7 సంవత్సరాల లోపే గుర్తించేసి కాస్త తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా ఉంటే దీని నుంచి బయటపడిపోవచ్చు అంటున్నారు. యాక్చువల్‌గా అయితే యూరోపియన్ కంట్రీస్‌లో చాలా ఎక్కువ ఉంటాయండి కేసులు. చాలా ఎక్కువ ఉంటాయి. రీసెంట్‌గా మా వాళ్ళు కూడా చెప్పారండి. కానీ ఈ మధ్య మన దేశంలో కూడా బాగా పెరుగుతున్నాయండి. కొన్ని కారణాలు ఏంటి అంటే లేట్‌గా పెళ్లి చేసుకొని, లేట్‌గా పిల్లల్ని కనడం, కాన్పు సమయంలో పిల్లాడికి మెదడుకి సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం అనుకుంటున్నాం. కానీ ఈ మధ్య వాటికి తోడు కొత్తదొకటి తయారైంది మొబైల్ అండి. మొబైల్ ఇచ్చేస్తాం కదా! వాడు గొడవ చేయకుండా ఉండటానికి, తినటానికి, మన జోలికి రాకుండా ఉండటం కోసం మొబైల్ ఇచ్చేస్తే వాడేం చేస్తున్నాడు, ఇక మొబైల్ పట్టుకొని దాంట్లోనే ఉండిపోతాడండి ఇక. ఇంకా ఏం దేనికి రెస్పాండ్ అవ్వడసల. వాడికి మిగిలిన మాటలేంటి, మిగిలిన వాళ్ళతో సంగతేంటి, సాటి పిల్లలేంటి, ఎమోషన్స్ ఏంటి, ఇంకేమీ తెలీదు. ఇక్కడ కొన్ని లక్షణాలు అంటే దీనికోసం ప్రత్యేకంగా బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు ఇలాంటివేమి ఉండవండి. ఆ టెస్టులేమీ చెయ్యరు. ఆటి ద్వారా బయటపడవు. కానీ ప్రవర్తనలో కొన్ని లోపాలు ఉంటాయి. అవి గమనించేయొచ్చు, ఇట్టే గమనించేయొచ్చండి. కానీ కొంతమంది అయ్యో పిల్లోడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడని చెప్పి ఇంకా గారాబం చేసేసి ఏ ట్రీట్మెంట్ అయితే ఇప్పించాలో, చాలా తేలికైన ట్రీట్మెంటే, బిహేవియరల్ ఇష్యూసే ఇవన్నీ కూడా. ఇప్పించాలో అది ఇప్పించక ఇంకా పాడు చేసేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. ఈ అవగాహన కల్పించడం కోసమే నేను ప్రత్యేకంగా ఇది చేస్తున్నానండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, మేయో క్లినిక్ కూడా రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చినాయండి. అంటే ఏ మంచి రిపోర్ట్స్ ఉన్నా కానీ అందులో ఉన్న సారాన్ని చక్కగా తీసి మీకు ఇవ్వడం కోసమే కదా నేను మాట్లాడుతోంది. రీసెంట్గా కొన్ని ఇచ్చాను. అలాగే హెల్త్ అండ్ లైఫ్ స్టైల్కి సంబంధించి చాలా విషయాలు చెప్పుకోవాలండి. నేను డాక్టర్నా కాదనేది పక్కన పెట్టేయండి. నేను ఈ డాక్టర్ని కాదు కానీ వేరే డాక్టర్ని. కానీ ఈ విషయాలు చెప్పడానికి డాక్టరే అయ్యి ఉండక్కర్లేదు కదా, అందుకోసమే చెప్తున్నాను. సో మనం ఒక ఏడాదిలోపు పిల్లలు యాక్చువల్గా స్పందిస్తారండి. పిలిస్తే పలుకుతారు. వాడి పేరు పెట్టి అలవాటు చేస్తాం కదా, చిన్ని, బుజ్జి, బంటి అని పేరని ఏదో ఒకటి. పలకరు, గుర్తుంచుకోండి. పలకట్లేదు అంటే ఓకే తేడా. ఇంకా పెరిగే కొద్దీ మిగిలిన పిల్లలతో కలవడండి వాడు. కలవడానికి ఇష్టపడ్డు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు. తనలో తాను ఉంటాడు. దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే పిచ్చి పిల్లాడు పుట్టాడు, వీళ్ళకి పిచ్చి పిల్లాడు పాపం దురదృష్టం, దేవుడు అదే ప్రసాదించాడు అనుకొని వాళ్ళు కూడా అలాగే అనుకొని ఆ పిల్లాడిని పాడు చేసేస్తున్నారండి. ఇక్కడ దీనికి కూడా చికిత్సలు వచ్చినాయి, థెరపీ వచ్చింది. ఈ వయసులో కరెక్ట్గా చేయిస్తే మిగిలిన పిల్లల కంటే కూడా మెరుగ్గా ఉంటారు, మెరికెల్లా ఉంటారని చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాయండి. మీరు సినిమాలు కూడా చూసే ఉంటారు కొన్ని. సో మరి ఇక్కడ ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఏది పిలిస్తే పలకకపోవడం, నలుగురు పిల్లలతో కలవకపోవడం, కొంతమందికి ఇంకా ఎమోషనల్గా ఉంటాయండి. అంటే మరీ ఎక్కువ ఎమోషన్ అవుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఓవర్గా కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. అంటే దేనికి స్పందించకపోవడం ఒకటైతే ఓవర్గా రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ చేయాలి అంటున్నారు. సో వీళ్ళకి ఏం చేయాలి ఏంటి అంటే ఏం లేదండి. దీనికి స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఉంటాయి. స్పీచ్ థెరపీ అంటే మరేం కాదు, వీళ్ళకి మాటలు కూడా సరిగా రావు. మిగిలిన చిన్న పిల్లలు మిగిలిన వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు, వీళ్ళకి రావండి. నేను కూడా మా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ ఇబ్బంది ఫేస్ చేస్తుంటే ఏం చేస్తున్నారు అంటే, యాక్చువల్గా వాళ్ళు చేసిన తప్పు ఏమిటి అంటే మొబైల్ ఇచ్చేసారండి చేతికి. ఏది 7-8 నెలల నుంచే మొబైల్ ఆడికి అలవాటు అయిపోయింది. రెండో ఏడు వచ్చినా కానీ సరిగా మాటలు రావట్లేదు. అప్పుడు అబ్జర్వ్ చేసి నేను తీసుకెళ్ళి ముందు అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేసేయండి, మొబైల్ ఇవ్వకండి, పూర్తిగా వాడికి మాటలు చెప్తూ ఉండండి మీరు కానీ తల్లి కానీ అని చెప్తే వాళ్ళు అది ఫాలో అయ్యారండి. ఫాలో అవడం వల్ల వాడు ఈరోజు చక్కగా ఉన్నాడు, హాయిగా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. 2 ఇయర్స్ బ్యాక్ ఇష్యూ ఇది. సో మరి మనం కూడా ఈ స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపిస్టులు అని ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే స్కూల్లో టీచర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రీ స్కూల్ కదా, మరి ఈ టైప్ ఆఫ్ పిల్లల్ని ట్రీట్ చేసే స్కిల్స్ కొంతమంది టీచర్లకే ఉంటాయి. టీచర్ ట్రైనింగ్లో ఆ రకమైన టీచర్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే వీళ్ళకి కాస్త థెరపీ ఇప్పించండి. వాళ్ళకి తెలుసు చాలా విషయాలు, వాళ్ళకి తెలిసినా మనం కూడా ఫాలో అవుదామండి. ఇక్కడ ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చాలామంది ఆ ఇంట్లో ఉన్న ఇంకో పిల్లోడితోనో పోల్చేస్తారు. పక్కనున్న పిల్లోడితో పోల్చేసి వాళ్ళలాగా ఎందుకు లేవని ఒక పక్క బాధపడిపోతూ ఓ పక్క వాడిని ప్రెజర్ చేస్తూ ఉంటారండి. నువ్వు వాళ్ళలాగా మాట్లాడు, వాళ్ళలాగా గెంతు, వాళ్ళలాగా చదువు అంటారు.
అది చాలా చాలా తప్పు. ఇంకా 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 వెనక్కి వెళ్ళిపోతాడండి పిల్లాడు. సో తల్లి తండ్రికి ఆ టీచర్కే తెలుసు కదా వీడి బాధ ఏంటనేది. వీళ్ళు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ పిల్లాడిని జాగ్రత్తగా అర్థం చేసుకొని వాడితో మాటలు కలపాలండి. వాడిని మామూలు స్థాయికి తీసుకురావాలండి. ఈ రకమైన పిల్లలు ఉంటారండి కొంతమంది, అటు కంప్యూటర్స్లో కానీ, బొమ్మలు వేసే విషయంలో కానీ, కొన్ని రకాల స్పోర్ట్స్లో కానీ జంప్స్ అవుతారండి. గుర్తుంచుకోండి, ఎందుకు ఎక్కువ మోర్ ఫోకస్ ఉంటుంది. మిగిలిన పిల్లలకి అన్నిటి మీద ఉంటుంది, వీడికి 2-3 విషయాల మీదే ఉంటుంది. దానివల్ల వీడు అవుతాడు అని చెప్తున్నారండి. అయితే క్రికెట్, బాస్కెట్బాల్ ఇలాంటి 10 మంది ఆడించే ఆటల వల్ల కాస్త వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవాలి కదా. మొదట్లో ఇబ్బంది పడతాడు. అది మొదట్లో కాకుండా ఈ ఒక్కడికి ఒక లైన్ గీసి ఇదిగో పరిగెట్టు అని చెప్తే పరిగెట్టాక వాడికి చప్పట్లు కొట్టి ఉత్సాహపరిస్తే రన్నింగ్ లాంటివి, అలాగే స్విమ్మింగ్ లాంటివి, అంటే సోలోగా ఉండి ఏ ఆట అయినా కానీ బాగుంటుంది. అలాగే మీరుండి వాడిని కాస్త సానుభూతితో అర్థం చేసుకొని, ఆ పిల్లాడిని అర్థం చేసుకొని వాడిని ఆడిస్తూ వాడిని ఎంకరేజ్ చేస్తాను చూడండి, అవి బాగుంటాయండి. ఎందుకంటే మరి బుద్ధికి సంబంధించిన సమస్య, నరాలకు సంబంధించిన సమస్య ఇది. ఆ వికాసం కావాలి కదా. ఆ వికాసాన్ని తీసుకురావాలి అంటే అటు తల్లిదండ్రులు, టీచర్లు సమిష్టిగా కష్టపడాల్సిందేనండి. ఇక స్కూల్లో జాయిన్ చేశాం కదా, ఏబిసిడీలు చెప్పలేకపోతున్నాడు, చిన్న పదాలు పలకలేకపోతున్నాడు, మిగిలిన చుట్టాలతో బాగా ఉండట్లేదు అని బాధపడిపోయి వాడి మీద ప్రెజర్ తెచ్చేసి వాడు ఇంకా 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 ముడుచుకుపోవడానికి కారణం మనమే అవుతూ ఉంటాం. ఒక్కోసారి సాటి పిల్లలు ఎక్కువండి. సాటి పిల్లలు అల్లరి చేయటం, ఇలాంటి వాళ్ళని బాగా ఆట పట్టించడం జరగటం వల్ల వీళ్ళు ఇంకా 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 బాగా కుమిలిపోయి కృషించిపోయే అవకాశం ఉంటుందండి. సో మరి ఈ ఆటిజం, ఈ మందబుద్ధి అనేది కూడా ఒక రకమైన డిజార్డర్ అని చెప్పి గుర్తించి, ఆ డిజార్డర్కి కూడా మందు ఉంది. మందు అంటే మింగేవి తాగేవి కాదు, ప్రవర్తన. కాస్త ఓపిక కావాలండి. ఇలాంటి తల్లిదండ్రులకి చాలా ఓపిక కావాలి. ఏదో ఇలాంటి పిల్లాడు పుట్టేశాళ్లే అని బాధపడిపోయి, లేకపోతే ఎవరో ఒకరికి అప్పచెప్పేసి వాళ్ళని చూసుకోమని ఏ స్కూల్లోడికో అప్పచెప్పేటి, ఇలాంటివి చాలామంది చేస్తున్న తప్పులు. అది కాదు. తల్లిదండ్రులు ఆ పిల్లాడిని గుర్తించి మాటలు పలకలేకపోవడం దగ్గర నుంచి, నలుగురితో కలవలేకపోవడం దగ్గర నుంచి, మిగిలిన విషయాలు సాధారణ పిల్లలకి వీళ్ళు కాస్త డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్గా బిహేవ్ చేసినంత మాత్రాన ఏదో పిచ్చి పిల్లాడు పుట్టాడు అని అనుకోకుండా కాస్త, అయితే ఇది మగపిల్లల్లో ఎక్కువ ఉంటుంది అంటున్నారండి. జనరల్గా ఆడపిల్లల్లో తక్కువ ఉంటుంది, మగపిల్లల్లో ఈ ఆటిజం ఎక్కువ ఉంటుంది అంటున్నారు. యూరోపియన్ వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉందండి. మనకైతే యావరేజ్గా ప్రతి 50-60 మందికి ఒక పిల్లాడికి ఈరోజు ఈ సమస్య వస్తోంది అంటున్నారు. మీరు కూడా మీ చుట్టుపక్కల కొంతమంది పిల్లల్ని చూసే ఉంటారు, గమనించే ఉంటారు ఈ రకమైన లక్షణాలు. కానీ తల్లిదండ్రులు చేసే పొరపాట్లు కూడా మీరు చూస్తూనే ఉంటారు కదా. అందుకే ఈ సమాచారం వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. సో దయచేసి దీన్ని వ్యాధిగా చూసి మీరు మర్యాద పెట్టేసుకొని పిల్లల్ని ఇంకా ఇంకా పాడు చేయకుండా వాళ్ళకి కాస్త బిహేవియరల్ థెరపీ ఇప్పించండి. ఒక తల్లిదండ్రులుగా బాధ్యతగా ఉంటే, ఇందాక చెప్పాను కదండి, కంప్యూటర్స్లో కావచ్చు, డ్రాయింగ్లో కావచ్చు, పెయింటింగ్లో కావచ్చు, ఇలాంటి స్కిల్స్ చాలా బాగుంటాయి వీళ్ళల్లో. ఫోటోగ్రఫీ దగ్గర నుంచి. కాకపోతే ఎంకరేజ్ చేయాలి. మళ్ళీ గుర్తుంచుకోండి, మిగిలిన పిల్లల్లాగా మ్యాథ్స్, ఇంగ్లీషు చదవట్లేదులే, సైన్స్లో సూపర్గా లేడులే అని అనుకోకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మెరుగుపడతారు. సో మరి ఏ మంచి రిపోర్ట్స్ ఉన్నా కానీ మనం చెప్పుకుంటున్నాం కదా. ఇదొక మంచి రిపోర్ట్ రీసెంట్గా మేయో క్లినిక్, నేషనల్ మెంటల్ హెల్త్ ఫౌండేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. మీకు ఎలా అనిపిస్తున్నవి అంటే మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఈ విషయాలు, ముఖ్యంగా హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ కూడా కవర్ చేసుకోవాలండి. లేకపోతే చాలా పొరపాట్లు చేసేస్తున్నాం కదా, అందుకోసమని. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి, దయచేసి కామెంట్లో చెప్పండి. బాగుంది అనుకుంటే దయచేసి మీ మిత్రులకి షేర్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటివి నాకు కూడా కాస్త ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి లైక్ చేయమని అడుగుతున్నాను. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.